Right. Sharing the screen. Right, వస్తుందమ్మా క్లాస్. వస్తుంది సార్. రైట్, ఓకే. నా పెడదాం ఇప్పుడు. రైట్, మరి లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పాం బాబు? రైట్, మనం ట్రైవియల్ సిస్టమ్ లో నామెన్క్లేచర్ నేర్చుకుంటూ ఉన్నాము. క్లాస్ ఇస్ ట్రైవియల్ సిస్టమ్ అనే దాంట్లో ఉన్నాం మనం. అంటే నామెన్క్లేచర్, ఆర్గానిక్ కాంపౌండ్స్ నామెన్క్లేచర్, ట్రైవియల్ సిస్టమ్. ట్రైవియల్ సిస్టమ్ లో నేమింగ్ నేర్చుకుంటున్నాం. అందులో కార్బన్ ఐటమ్స్ డిఫరెంట్ టైప్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ అన్నింటిని కలిపి ఇక్కడే చెప్పేద్దాం. ఈ క్లాసిఫికేషన్ ఏంటి సార్? కార్బన్ ఐటమ్స్, హైడ్రోజన్ ఐటమ్స్ ని ఎలా క్లాసిఫై చేస్తారు? నెంబర్ 1 ఏంటంటే ప్రైమరీ కార్బన్ ఐటమ్స్. ప్రైమరీ అంటే దీన్ని ఎలా చదవాలి అంటే ప్రైమరీ అని చదవాలి. ప్రైమరీ కార్బన్ ఐటమ్స్. అలాగే సెకండ్ వన్ ఈస్ సెకండరీ కార్బన్ ఐటమ్స్. సాత్విక ఉన్నావా క్లాస్ లో? ఎస్ సార్. రైట్, నీకోసమే చెప్తున్నా మళ్ళీ ఇది. అలాగే టెరిషరీ కార్బన్ ఐటమ్స్. ఇవి నోట్స్ దగ్గర పెట్టుకొని నువ్వు ఇవన్నీ నోట్ చేసి కార్బన్ ఐటమ్స్. అలాగే నియో కార్బన్ ఐటమ్స్. నియో ఆర్ క్వాటర్నరీ కార్బన్ ఐటమ్స్. అంటే ఏంటి సార్? క్వాటర్నరీ కార్బన్ ఐటమ్స్ ని 4 డిగ్రీతో రిప్రజెంట్ చేస్తాం. మరి వాట్ యు కాల్ ప్రైమరీ కార్బన్ ఐటమ్ అంటే ఏంటి సార్? అంటే దట్ ఈస్ ఇఫ్ ఏ కార్బన్ ఐటమ్ ఈస్ బాండెడ్ విత్ ఓన్లీ వన్ అదర్ కార్బన్ ఐటమ్. సపోజ్ ఇక్కడ చెప్తా నేను, కార్బన్ వ్యాలెన్సీ 4, ఇదిగో ఇలాగా లాంగ్ చైన్ ఉంది అనుకో. సపోజ్ ఇక్కడ CH3 ఉంది, CH3, ఇది CH2, ఇక్కడ ఇలా రాద్దాం, దట్ ఈస్ CH3 ఇలా రాశాను. ఇప్పుడు ఒక్కొక్క కార్బన్ ఐటమ్ ఏంటి అనేది నువ్వు చెప్పాలి. ఇదిగో ఈ కార్బన్ ఐటమ్, దిస్ ఈస్ ప్రైమరీ కార్బన్ ఐటమ్. ఎలాగా ప్రైమరీ కార్బన్ సార్? ఒక్క కార్బన్ తోనే లింక్ ఉంది యువతల వైపు, అవునా? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. కార్బన్ వ్యాలెన్స్ ఎప్పుడు 4 లో ఒక సైడ్ ఏమో ఈ కార్బన్ తో లింక్ ఉంది అని, ఇక మిగతా 3 కూడా హైడ్రోజన్సే కదా. ఒకే ఒక కార్బన్ తో లింక్ అయి ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కార్బన్ ఐటమ్. దిస్ ఈస్ ప్రైమరీ. ఇప్పుడు ఈ కార్బన్ చూడు, దిస్ కార్బన్ ఐటమ్ బాండెడ్ విత్ 2 డిఫరెంట్ కార్బన్ ఐటమ్స్. అవతల వైపు ఒకటి, ఇటువైపు ఒకటి, పైన వైపు ఒకటి, 3 కార్బన్ తో లింక్ అయి ఉంది కదా. ఒక్క హైడ్రోజన్ ఉంది దాని దగ్గర, 4th బాండ్. ఇది 3 కార్బన్స్ తో లింక్ అయి ఉంది కాబట్టి టెరిషరీ కార్బన్ ఐటమ్. మరి ఈ కార్బన్ ఐటమ్ ఏంటి సార్? ఇది కూడా ప్రైమరీ కార్బన్ ఐటమ్ అవుతుంది. ప్రైమరీ కార్బన్ ఐటమ్ మరి ఒకే కార్బన్ తో లింక్ ఉంది కాబట్టి. ఈ కార్బన్ చూడు, ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి, 2 కార్బన్స్ తో లింక్ ఉంది కాబట్టి సెకండరీ కార్బన్. ఈ కార్బన్ చూడు, పైన వైపు ఒకటి, కింది వైపు ఒకటి, ఆ సైడ్ ఈ సైడ్ 4 కార్బన్స్ తో లింక్ అయి ఉంది కాబట్టి దిస్ ఈస్ క్వాటర్నరీ ఆర్ నియో కార్బన్ ఐటమ్ అంటారు. మరి ఇదేంటిది? ఒక్క కార్బన్ తోనే లింక్ ఉంది. అవతల ఎన్నైనా ఉండని నీకు అనవసరం, దాని చుట్టూ ఎన్ని ఉన్నాయో అనేది నువ్వు చూడాలి. దీనికి ఇటువైపు ఒక్కటే ఉంది, అవతల చైన్ లో ఎన్ని ఉన్నాయనేది నీకు ఎమ్మాట్.
ఒక కార్బన్ తో లింక్ అయి ఉంది కాబట్టి ప్రైమరీ కార్బన్. ఈ కార్బన్ కూడా ఏమవుతుంది? ప్రైమరీ కార్బన్. ఎందుకు? ఒక కార్బన్ తోనే లింక్ ఉంది. యువతల పొడవుగా చైన్ ఉండని, నీకు అనవసరం. దీని చుట్టూ ఏమున్నాయి సార్? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒకవైపు ఒక కార్బన్ తో లింక్ ఉంది, ఒక కార్బన్ తోనే కాబట్టి ప్రైమరీ కార్బన్. ఈ కార్బన్ కూడా ఏమవుతుంది? ప్రైమరీ కార్బన్ అవుతుంది, ఒక కార్బన్ తోనే లింక్ ఉంది కాబట్టి. ఇవి ప్రైమరీ కార్బన్. అలా లేదు, వేరే గ్రూప్ కాదు. కార్బన్ ఒకటే ఉండాలి. క్లోరిన్ వాటితో లింక్ అయి ఉంటే అది కాదు. ఓకే, సపోజ్ కార్బన్ కాంపౌండ్ ఇలా ఉందనుకో, వాటి కాల్ ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH2Cl ఉంది. ఓకే, ఇది CH అనుకో, CH3 ఇలా ఉంది, సింపుల్ కాంపౌండ్. ఇప్పుడు ఈ కార్బన్ ఆటం ఏంటి అంటే ఏం చెప్తావు? ఏంటి చెప్పు? ఈ కార్బన్ కు ఒకవైపు క్లోరిన్ ఉందని, రెండు వైపులా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అని, అవునా? ఇటువైపు ఈ కార్బన్ తో ఉంది, ఇక్కడ CH3 గ్రూప్ ఉంది, ఈ హైడ్రోజన్ ఒకటి ఉంది అని, ఇటువైపు CH3 ఉందండి. CH3 అంటే యాక్చువల్లీ ఇలా ఉంటుంది, ఎక్కడైనా CH3 వచ్చింది అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్బన్ చూడు, ఈ కార్బన్ కి ఒకవైపు హైడ్రోజన్, ఒకవైపు క్లోరిన్, ఒకవైపు హైడ్రోజన్ ఉంది, ఒక్క కార్బన్ తోనే లింక్ ఉంది, అవునా? కాబట్టి దిస్ ఈజ్ ప్రైమరీ కార్బన్. డౌటే లేదు. ఓకే, కార్బన్ ఐటమ్స్ నువ్వు చెక్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ప్రైమరీ హైడ్రోజన్, సెకండరీ హైడ్రోజన్స్ అంటే ఏంటి? హైడ్రోజన్ ఐటమ్స్, ప్రైమరీ హైడ్రోజన్ ఐటమ్స్, ప్రైమరీ హైడ్రోజన్ ఐటమ్స్, సెకండరీ హైడ్రోజన్ ఐటమ్స్, అలాగే టెరిషరీ హైడ్రోజన్ ఐటమ్స్ వరకు ఉంటాయి. క్వాటర్నరీ ఉండదు. ఎందుకు అని అంటే 4 క్వాటర్నరీ కార్బన్ కి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్ ని క్వాటర్నరీ హైడ్రోజన్స్ అనాలి. ఇక 4 వైపులు 4 బాండ్స్ వస్తే ఇక దీనికి హైడ్రోజన్స్ ఉండవు. కాబట్టి క్వాటర్నరీ హైడ్రోజన్ ఐటమ్స్ ఆర్ ఆబ్సెంట్. క్వాటర్నరీ హైడ్రోజన్ ఐటమ్స్ ఆబ్సెంట్, ఉండవు. ప్రైమరీ హైడ్రోజన్ ఐటమ్స్ అంటే ఏంటి సార్? ప్రైమరీ కార్బన్ కి లింక్ అయి ఉన్నది. ఇది ప్రైమరీ కార్బన్ అన్నాం కదా, ఫస్ట్ వన్ ఇక్కడ ఉన్నటువంటిది. దీనికి ఎన్ని హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి? 3 కదా. ఈ 3 హైడ్రోజన్స్ ఏమవుతాయి? దోస్ 3 హైడ్రోజన్ ఐటమ్స్ ఆర్ నథింగ్ బట్ 3 హైడ్రోజన్ ఐటమ్స్ అనేవి ప్రైమరీ హైడ్రోజన్ ఐటమ్స్. ఇక్కడ ఈ హైడ్రోజన్ ఐటమ్స్ కూడా ఏమవుతాయి? ప్రైమరీ హైడ్రోజన్ ఐటమ్స్ అవుతాయి. ఎందుకు? ప్రైమరీ కార్బన్ కదా. అలాగే ఈ కార్బన్ ప్రైమరీ కదా, దానికి ఉన్న హైడ్రోజన్స్ కూడా ఏమవుతాయి? ప్రైమరీ హైడ్రోజన్స్. ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ ప్రైమరీ హైడ్రోజన్స్. మరి దీనికి ఉన్న హైడ్రోజన్స్ కూడా ప్రైమరీ హైడ్రోజన్స్, ప్రైమరీ హైడ్రోజన్ ఐటమ్స్. ఇవి సెకండరీ హైడ్రోజన్ ఐటమ్స్. కార్బన్స్ తో అంటే సెకండరీ కార్బన్ కి లింక్ అయి ఉన్న హైడ్రోజన్స్ సెకండరీ హైడ్రోజన్స్, ప్రైమరీ కార్బన్ కి లింక్ అయి ఉన్న హైడ్రోజన్స్ ప్రైమరీ హైడ్రోజన్స్, టెరిషరీ కార్బన్ కి లింక్ అయి ఉన్న హైడ్రోజన్స్ టెరిషరీ హైడ్రోజన్స్. అంతే, కార్బన్ ఆటమ్ ని బట్టి వస్తుంది. ఓకే, ఇదేమవుతుంది? సపోజ్ ఈ కార్బన్ కి ఈ ఒక్కటే ఉంది. ఈ కార్బన్ ఏంటిది? 3 sides 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి టెరిషరీ కార్బన్. దానికి ఉన్న హైడ్రోజన్ ఏమవుతుంది? టెరిషరీ హైడ్రోజన్ అవుతుంది. ఇదిగో ఈ కార్బన్ చూసుకో, ఒక్క కార్బన్ తోనే లింక్ ఉంది కాబట్టి ప్రైమరీ కార్బన్. దానికి ఉన్న ఈ 3 హైడ్రోజన్స్ ఏమవుతాయి? టెరిషరీ హైడ్రోజన్స్ అవుతాయి. అంతే, సింపుల్. మరి నెక్స్ట్ దానికి వెళ్తున్నాను మరి కదా. ఆ తర్వాత చూడండి, వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ వినైలిక్ కార్బన్. వినైలిక్ కార్బన్ అంటే ఏంటి సార్? వినైలిక్ కార్బన్ మీన్స్ డబుల్ బాండెడ్ కార్బన్ ఐటమ్స్. డబుల్ బాండెడ్ కార్బన్ ఐటమ్స్, డబుల్ బాండెడ్ కార్బన్ ఐటమ్స్ అంటే కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఇలా ఉన్నట్లయితే ఈ కార్బన్ ని నువ్వు ఏమని పిలుస్తావు అంటే వినైలిక్ కార్బన్. వినైలిక్ డబుల్ బాండ్ ఉండాలి అంతే. కార్బన్ కి డబుల్ బాండ్ ఎక్కడ ఉన్నా కానీ దట్ ఈస్ వినైలిక్ కార్బన్, గుర్తుపెట్టు. ఓకే, ఈ వినైలిక్ కార్బన్ కి కనుక హైడ్రోజన్స్ ఉన్నట్లయితే ఇంకా ఎన్ని రావాలి? దీనికి హైడ్రోజన్స్ 2 రావాలి, అవునా? ఎందుకని? కార్బన్ వ్యాలెన్సీ 4 కదా. ఈ కార్బన్ కి ఇటువైపు 2 బాండ్స్ ఉంటే ఇంకా 2 బాండ్స్ 2 హైడ్రోజన్స్ తో వస్తాయి. ఓకే, ఈ హైడ్రోజన్స్ ని నువ్వు ఏమని పిలవాలి అప్పుడు? ఈ హైడ్రోజన్స్ వచ్చేసి ఈ హైడ్రోజన్స్, దోస్ ఆర్ వినైలిక్ హైడ్రోజన్స్.
వినైలిక్ కార్బన్ కి అటాచ్ అయి ఉన్నవి వినైలిక్ హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఏ కార్బను ఏ హైడ్రోజన్ అనేది అడగడు. రియాక్షన్ మధ్యలో ఎక్కడో వస్తుంది నీకు. వినైలిక్ హైడ్రోజన్ రీప్లేస్డ్ బై అంటారు. ఆ వినైలిక్ హైడ్రోజన్ అంటే తెలియాలి, వినైలిక్ కార్బన్ అంటే తెలియాలి. సో వినైలిక్ కార్బన్ అంటే ఏమన్నా డబుల్ బాండెడ్, ఎక్కడైనా డబుల్ బాండెడ్ కార్బన్ వచ్చినట్లయితే దట్ ఈస్ వినైలిక్ కార్బన్. దానికి ఉన్న హైడ్రోజన్స్ వినైలిక్ హైడ్రోజన్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎల్లైలిక్ కార్బన్. ఎల్లైలిక్ కార్బన్ అంటే ఏంటి ఏం బాబు? అడ్జసెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే కార్బన్ ఆటమ్ నెక్స్ట్ టు, అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలి. sp3 hybridized carbon atom. sp3 hybridized carbon atom next to carbon atom next to C double bond C. C double bond C పక్కన ఉన్నటువంటి sp3 hybridized కార్బను. ఓకే, డబుల్ బాండ్ ఉండాలి, దాని పక్కన ఉండాలి, ఆనుకొని ఉండాలి. చూడు, జాగ్రత్తగా గమనించు, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు సపోజ్ సి డబుల్ బాండ్ సి ఇలా ఉంది, దీనికి 2 హైడ్రోజన్లు ఉన్నాయి అని. కార్బన్ వ్యాలెన్సీ 4, ఎప్పుడు 4 బాండ్స్ ఉండాలి, 1 2 3 4 బాండ్స్. ఈ కార్బన్ కి ఒక హైడ్రోజన్ ఉందనుకో ఇలాగా, ఇటువైపు ఒక కార్బన్ ఉంది, దీనికి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అసలు నీకు తెలుసా sp3 కార్బన్, sp2 కార్బన్, sp స్టార్టింగ్ లో చెప్పాను. ఏమాయి సాత్విక వింటున్నావా? ఫస్ట్ క్లాస్ లో చెప్పాను నేను అది. నువ్వు ఫస్ట్ లెసన్ విన్నట్లయితే అందులో తెలుస్తుంది sp3 కార్బన్ ఏంటి, sp2 కార్బన్ ఏంటి, ఆ తర్వాత sp కార్బన్ ఏంటి అనేది తెలుస్తుంది. sp3 కార్బన్ ఆటం అంటే ఒక కార్బన్ చుట్టూ 4 సిగ్మా బాండ్స్ ఉండాలి, అంటే అన్ని కూడా సింగిల్ బాండ్స్. అలాగే sp2 కార్బన్ అంటే ఒక కార్బన్ చుట్టూ ఇలా ఉండాలి, అంటే 3 సిగ్మా 1 పై బాండ్ ఉన్నట్లయితే. చూడు, ఇప్పుడు ఈ కార్బన్ చుట్టూ 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఆల్ సింగిల్ బాండ్స్ ఆర్ సిగ్మా బాండ్స్. మళ్ళీ ఆ కాన్సెప్ట్ కూడా చెప్పాం. సింగిల్ బాండ్ ఉన్నట్లయితే అది సిగ్మా బాండ్, డబుల్ బాండ్ ఉన్నట్లయితే 1 సిగ్మా 1 పై, ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే 1 సిగ్మా 2 పై బాండ్స్. మరి ఇది తెలియాలి, ఇది గుర్తుండాలి. దాన్ని బట్టి ఇక్కడ 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 సిగ్మా బాండ్స్ ఉంటే అది ఏ కార్బన్ అంటే sp3 కార్బన్. ఒక కార్బన్ చుట్టూ వాట్ కాల్ 3 సిగ్మా 1 పై బాండ్ ఉన్నట్లయితే దట్ ఈస్ sp2. ఇది ఒక సిగ్మా. సింగిల్ బాండ్స్ అన్ని సిగ్మానే, 2 సిగ్మా. డబుల్ బాండ్ ఒకటేగా సిగ్మా, 1 సిగ్మా. 3 సిగ్మా 1 పై ఉన్నట్లయితే అది sp2. ఇంకోటి sp కార్బన్ అని ఎప్పుడు అంటావు, ఇలా ఉంటాయి, అంటే 2 సిగ్మా ఉన్నాయి, 2 పై బాండ్స్ ఉన్నాయి. లేదా ఇలా కూడా ఉండొచ్చు, అది ట్రిపుల్ బాండ్ ఉంటే ఇలాగా. ఇది ఒక సిగ్మా, ట్రిపుల్ బాండ్ లో ఒకటే సిగ్మా కదా, మిగతా 2 పై బాండ్స్, 2 సిగ్మా 2 పైలు ఉన్నాయి దీని చుట్టూ కూడా. ఇలా ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ sp కార్బన్. సో ఇదేమో వాట్ యు కాల్ sp3 కార్బన్. ఇలా ఉన్నట్లయితే sp2 కార్బన్. ఇలా ఉన్నట్లయితే దట్ ఈస్ sp కార్బన్ అని నువ్వు గుర్తించాలి. ఇప్పుడు చూడు, ఇది ఏ కార్బన్, ఇది చెప్పు సాత్విక, ఇది ఏ కార్బన్, ఇది ఎన్ని సిగ్మాలు ఎన్ని పైలు ఉన్నాయి మాట్లాడు. 3 సిగ్మా కదా, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, 3 సిగ్మా ఉన్నాయి, 1 పై ఉంది. 3 సిగ్మా 1 పై ఉంటే, 3 సిగ్మా 1 పై ఉంటే 3 సిగ్మా 1 పై ఏ కార్బన్ అది? sp2 కార్బన్. మరి ఈ కార్బన్ ఏమవుతుంది చెప్పు? వాట్ ఈస్ దిస్ కార్బన్? ఇదొక సిగ్మా పైన ఉన్నది, ఇదొక సిగ్మా, ఇందులో 1 సిగ్మా, 3 సిగ్మా 1 పై, 3 సిగ్మా 1 పై ఉంది, అది కూడా ఏ కార్బన్ అవుతుంది? sp2 కార్బన్. మరి ఈ కార్బన్ ఆటం ఏంటి? 4 సిగ్మా బాండ్సే కదా, ఆల్ సింగిల్ బాండ్స్ ఆర్ సిగ్మా బాండ్స్. కాబట్టి ఇది ఏ కార్బన్? ఇది sp3 కార్బన్. రైట్. ఇప్పుడు ఏమైంది చూడు, ఇదిగో sp2 కార్బన్ ని ఆనుకొని ఉన్నటువంటి sp3 కార్బన్ ని ఎల్లైలిక్ కార్బన్ అంటారు. వాట్ ఈస్ ఎల్లైలిక్ కార్బన్?
ఇది ఎల్ఐలిక్ కార్బన్. ఏదవుతుంది ఎల్ఐలిక్ కార్బన్? sp2 కార్బన్ పక్కన ఉన్నది. ఇదిగో ఇది sp2 కార్బన్, అవునా? sp2 కార్బన్ పక్కన ఉన్న sp3 కార్బన్. ఇది ఆ కార్బన్ ని మాత్రమే ఎల్ఐలిక్ కార్బన్ అని పలకాలి ఎక్కడైనా సరే. వాట్ ఈస్ ఎల్ఐలిక్ కార్బన్ మీన్స్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ నెక్స్ట్ టు sp2 కార్బన్, లేదా sp2 కార్బన్ అంటే డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్ అని. కాబట్టి సింపుల్ గా ఎలా రాస్తావు? sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్ నెక్స్ట్ టు సి డబుల్ బాండ్ సి అని చెప్పొచ్చు. ఇది ఎల్ఐలిక్ కార్బన్. దీనికి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్ ఏమంటావు? దీనికి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్ ఇవి కదా. ఈ హైడ్రోజన్స్ ని నువ్వేమని పిలుస్తావు అంటే ఎల్ఐలిక్ హైడ్రోజన్ ఆటమ్స్. ఎల్ఐలిక్ కార్బన్ కి అటాచ్ అయి ఉన్నవి ఎల్ఐలిక్ హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, అది ఎల్ఐలిక్ కార్బన్ అంటే మీనింగ్ అది, ఎల్ఐలిక్ హైడ్రోజన్స్ అంటే అది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కి వెళ్దాం. దట్ ఈస్ కదా వినైలిక్, ఎల్ఐలిక్. తర్వాత బెంజైలిక్ కార్బన్ అంటే ఏంటో చెప్పు. బెంజైలిక్ కార్బన్ ఏంటి చెప్పు, నీకేం తెలుసు? బెంజైలిక్ కార్బన్ బాబు, బెంజైలిక్ కార్బన్. బెంజైలిక్ బెంజైలిక్ కార్బన్ అని దేన్ని అంటాం? కార్బన్ ఆటమ్ విచ్ ఇస్ డైరెక్ట్లీ బాండెడ్ విత్ బెంజీన్ రింగ్. Carbon atom which is directly bonded to the benzene ring. బెంజీన్ రింగ్ కి అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్ డైరెక్ట్ గా అటాచ్ అయింది. బెంజీన్ రింగ్ తెలుసు కదా నీకు, ఇలా ఉంటుంది బెంజీన్ రింగ్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్. దీనికి అటాచ్ అయి ఉన్న కార్బన్ ఇదిగో ఈ కార్బన్. ఈ కార్బన్ ని నువ్వేమంటావు అంటే బెంజైలిక్ కార్బన్. బెంజైలిక్ కార్బన్ ఏది? బెంజీన్ రింగ్ కి డైరెక్ట్ గా అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్ బెంజైలిక్ కార్బన్. ఇది కాదండి, సపోజ్ ఇలా ఉందనుకో రింగ్, దీని మీద ఇలా ఉందనుకో CH2 CH2 CH3 అని ఉందనుకో, ఈ కార్బన్స్ బెంజైలిక్ కార్బన్స్ కాదు. ఈ కార్బన్ కాదు, ఇది కాదు, ఇది బెంజైలిక్ కార్బన్. డైరెక్ట్ గా అటాచ్ అయింది ఇది కదా, అది బెంజైలిక్ కార్బన్ అవుతుంది. రైట్. ఓకే, నేను ఇక్కడ ఏం రాయాలి? ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ రాయాలి లేదా రింగ్ రాయాలి. ఓకే, సో ఇలా ఉంది, ఇది బెంజీన్ రింగ్ కదా, ఇలా రాసుకో. రైట్, ఇది. సో ఇది బెంజీన్ రింగ్ కి అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్, దాన్ని మాత్రమే అనాలి, అవతలివి కాదు. ఓకే, బెంజైలిక్ కార్బన్ ఆటం అంటే అది, దీన్ని బెంజైలిక్ హైడ్రోజన్స్ అంటాం. దానికి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్ బెంజైలిక్ హైడ్రోజన్స్, బెంజైలిక్ హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, లైక్ దట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అదేంటో నాకు చెప్పు. ఓకే, కొన్ని కాంపౌండ్స్ ఇస్తాను, దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది అనేది నాకు అర్థం అవుతుంది. నా ఇప్పుడు కాంపౌండ్ 1 ఇలా ఇచ్చాను. సపోజ్ CH3 CH2 CH3 CH CH3 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 ఇలా ఇచ్చారు ఒక కాంపౌండ్. దాంట్లో నువ్వేం చెప్పాలి నాకు? sp3 కార్బన్స్ ఎన్ని, sp2 కార్బన్స్ ఏవేవి, sp కార్బన్స్ ఏవి, అలాగే sp3 హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని, sp2 హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని, sp హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని, sp కార్బన్ కి అటాచ్ అయి ఉన్నటువంటి హైడ్రోజన్స్ అని, sp3 కార్బన్ కి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్, sp2 కి అటాచ్ అయి ఉన్నవి, sp కార్బన్ కి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్ ఎన్ని, అది చెప్పాలి. చెప్పు మరి, దీంట్లో చెప్పేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది ఏ కార్బన్? ఇది sp3 కార్బన్. ఇదేంటి? sp3. అన్ని sp3 కార్బన్లే. sp3 కార్బన్ అంటే ఏంటి సార్? ఏం చెప్పాను? sp3 కార్బన్. sp3 కార్బన్ ఆటం అంటే ఏంటి? 4 సింగిల్ బాండ్స్ ఉండాలి. మరి ఫస్ట్ కార్బన్ అంటే ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసా?
ఇదిగో విడిగా రాసుకోవడమే 3 హైడ్రోజన్స్ ఇలా ఉన్నాయి అని, దీనికి 2 హైడ్రోజన్ ఐటమ్స్ ఇలా ఉన్నాయి అని, మధ్యలో కార్బన్ కి 1 హైడ్రోజన్, పైన అయినా రాయి కింద అయినా రాయి, మళ్ళీ ఇక్కడ ఒక కార్బన్, దానికి 3 హైడ్రోజన్స్ ఇలా విడిగా ఉంటాయి, కలిపి రాస్తాం అన్నమాట. ఈసి దీనికి మళ్ళీ 3 హైడ్రోజన్స్ ఇలాగా, అవునా, మళ్ళీ ఇలాగా ఈ కింద ఇలా ఉంది. ఓకే, మళ్ళీ ఈ కార్బన్, దీనికి హైడ్రోజన్స్, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయా లేదా? డబుల్ బాండ్ వచ్చిందా ఎక్కడైనా? ట్రిపుల్ బాండ్ వచ్చిందా? రాలేదుగా, అన్ని సింగిల్ బాండ్సేగా. 4 చూడు, 4 సిగ్మా బాండ్స్, ఇక్కడ 4 సిగ్మా బాండ్స్, 4 సిగ్మా 4 సిగ్మా 4 సిగ్మా 4 సిగ్మా అయితే అది ఏంటది? sp3 కార్. ఇందాకే కదా చెప్పాను. ఇవన్నీ కూడా sp3 హైడ్రోజన్సేగా. sp3 కార్బన్ కి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్, ఇవన్నీ కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇవి sp3 కార్బన్ కి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్. sp3 కార్బన్స్ ఎన్ని అంటే అన్ని కూడా 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. దాంట్లో 8 కూడా sp3 కార్బన్స్. sp2 లేవు, sp లేవు. sp3 హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 18 హైడ్రోజన్స్ వచ్చాయి ఇక్కడ, 18. మరి sp2 కార్బనే లేదు, దానికి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్సే లేవు. ఓకే, ఇలాగా. ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్ అడుగుతా చూడు, నేను ఇలాగే అదే కాంపౌండ్ ఇచ్చాను, CH3 CH2 CH3 CH3 ఇలా ఉంది. మళ్ళీ దీనికి CH3 ఇలా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో నేనేం అడిగాను? ప్రైమరీ కార్బన్స్ ఎన్ని, సెకండరీ కార్బన్స్ ఎన్ని, టెర్షరీ కార్బన్స్ ఎన్ని, క్వాటర్నరీ కార్బన్స్ ఎన్ని, ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని, సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని, టెర్షరీ హైడ్రోజన్స్ ఎన్ని, క్వాటర్నరీ హైడ్రోజన్స్ ఉండవు అని. ఎన్ని చెప్పు. ఇది ఏ కార్బన్? ఇది ఒక్క కార్బన్ తోనే లింక్ అయి ఉంది కాబట్టి ఇది ప్రైమరీ కార్బన్. ఇది 2 కార్బన్స్ తో లింక్ అయి ఉంది కాబట్టి సెకండరీ కార్బన్. ఇది 3 కార్బన్స్ తో లింక్ ఉంది, టెర్షరీ. ఇది ప్రైమరీ కార్బన్, ఇది కూడా ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది కూడా ప్రైమరీ. ఒక్క కార్బన్ తోనే లింక్. సపోజ్ ఈ కార్బన్ చూడు, ఒక్క కార్బన్ తోనే లింక్, యువతలో ఎన్నైనా ఉండని, నీకు అది అవసరం లేదు. నీకు ఈ కార్బన్ కి 4 ఉండాలి బాండ్స్, 3 బాండ్స్ ఏమో 3 హైడ్రోజన్స్ తో ఉన్నాయి, ఒక్క కార్బన్ తోనే లింక్ ఉంది కాబట్టి ప్రైమరీ. ఈ కార్బన్ చూసినట్లయితే 4 వైపులా 4 కార్బన్ తో లింక్ ఉంది కాబట్టి ఇది ఏ కార్బన్ అవుతుంది? ఇది క్వాటర్నరీ కార్బన్ అవుతుంది. ఓకే, క్వాటర్నరీ కార్బన్. ఇప్పుడు చెప్పు, ప్రైమరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ప్రైమరీ కార్బన్ ఐటమ్స్ ఆర్ దేర్ అన్నాడు అనుకో, ఇది 1 1 2 రైట్ 3 4 5 రైట్, వెరీ గుడ్. సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. 1 ఉంది. టెర్షరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? టెర్షరీ కార్బన్ టెర్షరీ కార్బన్ ఇది ఒకటేగా, 1. క్వాటర్నరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1గా, ఇది ఒకటేగా క్వాటర్నరీ కార్బన్. ఇప్పుడు ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పు నాకు. ప్రైమరీ కార్బన్స్ 5 కదా, ఒక్కో ప్రైమరీ కార్బన్ కి 3 వస్తాయి మరి హైడ్రోజన్స్ కదా. ఇక్కడ 3, ఇక్కడ 3 6, మళ్ళీ ఇక్కడ 3 9, ఇక్కడ 3 12, ఇక్కడ ఒక 3 12 + 3 15. అవునా? 15 ఉన్నాయి. సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పు. సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయి? ఇదిగో ఇది సెకండరీ కార్బన్ 1. సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని అంటే సెకండరీ కార్బన్ కి అటాచ్ అయి ఉన్నాయి 2. టెర్షరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఏం చెప్తాం? ఇది టెర్షరీ కార్బన్ కదా, ఈ టెర్షరీ కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1గా. రైట్, అలాగా. ఓకే, ఇప్పుడు తెలిసింది కదా, అలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. సపోజ్ కాంపౌండ్ CH3 CH డబుల్ బాండ్ CH C ట్రిపుల్ బాండ్ CH ఇలా ఉంది అని. దీంట్లో చెప్పు నాకు, sp3 sp2 sp కార్బన్స్ చెప్పు.
sp కార్బన్స్. ఇది ఏ కార్బన్? ఇది ఆల్ సింగిల్ బాండ్స్ కనపడితే అది sp3. ఇది ఏ కార్బన్? డబుల్ బాండ్ వచ్చిందిగా ఇక్కడ, ఏ కార్బన్ అవుతుంది? sp2 సార్. sp2 అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని నేను ఇలాగ రాస్తా, నీకు విడగొట్టి రాస్తా, కంగారు ఏం లేదు, ఇలాగ విడగొట్టి రాసుకో, తెలిసిపోతుంది నీకు. ఒక హైడ్రోజన్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, మళ్ళీ దీనికి ఒక హైడ్రోజన్ ఉంది, ఇటువైపు సి ఉంది, ట్రిపుల్ బాండ్ సి ఉంది, దీనికి ఒక హెచ్ ఉంది. ఇప్పుడు ఈ కార్బన్ కి 4 సిగ్మా బాండ్సే కదా, సింగిల్ బాండ్స్ అన్ని సిగ్మా బాండ్స్. 4 సిగ్మాలు ఉంటే అది ఏ కార్బన్ అవుతుంది? sp3 కార్బన్ అవుతుంది. ఇక్కడ దీనికి ఏమున్నాయి? 1 సిగ్మా, ఇటువైపు ఒక సిగ్మా, దీంట్లో ఒక సిగ్మా, 3 సిగ్మా 1 పై ఉంటే ఏ కార్బన్ అవుతుంది? sp2. ఇందాకే చెప్పాను, మరి గుర్తుండాలి అది. ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, 3 సిగ్మా 1 పై, ఇదేమవుతుంది? sp2. 3 సిగ్మా 1 పై ఉంటే, ఇందాక చెప్పాను చూడు, టేబుల్ రాసావు కదా, 4 సిగ్మాలు ఉంటే sp3 కార్బన్. ఓకే, అలాగే వాట్ యు కాల్, ఇలా ఉందనుకో, 2 3 4, అంటే దీంట్లో ఏమున్నాయి? ఒక సిగ్మా, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, 3 సిగ్మా 1 పై బాండ్, ఇదిగో ఇదొకటే పై బాండ్, డబుల్ బాండ్. 1 పై ఉంటే అది sp2 కార్బన్. గుర్తుపెట్టుకోవాలి మరి ఎట్లయితే స్లో అయిపోతుంది సబ్జెక్ట్. 1 2 సిగ్మా 2 పై, ఇదిగో ఇదొక సిగ్మా, ఇందులో ట్రిపుల్ బాండ్ లో ఒకటే సిగ్మా, ఇటు ఒక సిగ్మా, అటు ఒక సిగ్మా, 2 సిగ్మా, ఈ పైదొక పై, కిందదొకటి పై, 2 పై బాండ్స్. అలా ఉంటే అది sp కార్బన్ అవుతుంది. అలాగే లెక్కేసుకో, తెలిసిపోతుంది, ఏముంది ఇందులో మాయలు లేవు. ఇదిగో ఇది కార్బన్, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, 2 సిగ్మా 2 పై, కాబట్టి sp. ఇదిగో ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, 2 సిగ్మా, ఈ 2 కూడా పై, ఇది కూడా sp కార్బనే. ఓకే, అది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ గుర్తుండాలి, మరి ఆలోచిస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికప్పుడు టక్ మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ వెనక్కి చెప్తా ఉంటే అక్కడే ఉంటాను, రైట్? అది ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, లాస్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఇదిగో ఇలా ఇచ్చాను, జస్ట్ వెయిట్, మళ్ళీ రాద్దాం దాన్ని. ఏంటి, ఇదిగో ఇలా ఉంది, ఇలా రాశా, ఇలాగా రాశాను. ఓకే, అలాగే ఇంకొక కాంపౌండ్, CH3 అని రాశారు, అది రాయలేదు. ఇంకొక కాంపౌండ్ ఇలాగా రాశాను, జస్ట్ దీన్ని ఇలాగ మారుస్తాను నేను. ఇలా రాశాను. ఇప్పుడు దాంట్లో నాకు ఒక్కొక్క కార్బన్ చెప్పు, నేను గుర్తుపెట్టింది. ఈ కార్బన్ ఆటం ఏంటి? sp3నా sp2నా? ఇంకొక హైడ్రోజన్ రావాలి కదా బాబు, ఇంకొక హైడ్రోజన్ రావాలి ప్రతిదాని కదా. అది ఇప్పుడు చెప్పు, ఈ కార్బన్ ఆటం ఏంటి? వాట్ ఈస్ దట్ కార్బన్ ఆటం అన్నాను. sp3నా sp2నా? అది నా ఉద్దేశం. sp3 కార్బన్. 4 సిగ్మా బాండ్, డబుల్ కనపడలేదు కదా. ఇది కూడా ఏ కార్బన్? sp3. ఇది ఏ కార్బన్? sp3. ఇది ఏ కార్బన్? sp3. ఇది ఏ కార్బన్? డబుల్ బాండ్ వచ్చింది, వెంటనే sp2 చెప్పు. ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, వెంటనే sp2 చెప్పు. అయిపోయింది కదా. లేకపోతే ఈ sp2 కార్బన్ కి ఇంకో పేరేంటి? ఇంకో పేరేమన్నా దాన్ని? డబుల్ బాండెడ్ కార్బన్ ఈస్ కాల్డ్ డాష్ అని చెప్పాను ఇందాక. రైట్, వినైలిక్ కార్బన్. వినైలిక్ కార్బన్ ఇది. మరి ఈ కార్బన్ కూడా ఏమవుతుంది? sp2 కార్బన్, డబుల్ బాండెడ్ కార్బన్ ఇది. ఇది కూడా వినైలికే. డబుల్ బాండ్ తో ఉన్న కార్బన్ వినైలిక్ అమ్మాయి, వినైలిక్ కార్బన్. మరి దీంట్లో చెప్పు, ఈ కార్బన్ ఆటం ఏంటి?
ఏం లేవు అంటే హైడ్రోజన్స్ ఉన్నట్టే, అక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నట్టు ఈ కార్బన్ కి 4 సిగ్మా బాండ్స్, కాబట్టి ఇది sp3 కార్బన్. ఇది కూడా ఏ కార్బన్? sp3. ఎందుకు ఇటు ఇటు ఉంది, ఇంకా 2 ఏముంటాయి అంటే ఇక హైడ్రోజన్స్ ఉన్నట్టే, ఏం రాయలేదు అంటే హైడ్రోజన్స్ ఉన్నట్టు గుర్తుపెట్టుకో. అక్కడ ఏం రాయలేదంటే హైడ్రోజన్స్. దీనికి 4 బాండ్స్ సరిపోయినాయి, దీనికి 3 బాండ్స్ వచ్చాయి, ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ కార్బన్ ఆటం ఏంటి అన్న, ఏంటి 1 2 3 4, కాబట్టి ఇది sp3 కార్బన్. ఈ కార్బన్ కూడా ఏంటిది? sp3 కార్బన్. ఈ కార్బన్ కూడా sp3నే. ఈ కార్బన్ ఏంటి? sp2. ఈ కార్బన్ ఆటం ఏంటి? sp2. ఈ కార్బన్ ఆటం ఏంటి? sp3 కార్బన్. ఇటువైపు ఒక బాండ్ ఉంది, 3 హైడ్రోజన్స్ 3 సింగిల్ బాండ్స్, 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి దానికి, sp3 కార్బన్. ఓకే, మరి వాట్ కాల్ ఈ కార్బన్ ని ఏమంటావు? sp3 కార్బన్ కదా, sp3 కార్బన్. ప్రైమరీ కార్బనా సెకండరీ కార్బనా? ఒక కార్బన్ తోనే లింక్. ఈ కార్బన్ కి ఇటువైపు ఒక కార్బన్ తోనే కదా లింక్. ఒక కార్బన్ తోనే లింక్ ఉంటే ఏమనాలి? మరి అది కదా. ఇప్పుడు ఈ కార్బన్ ఆటం ఏంటి అని అడిగాను అనుకో, ఇటువైపు ఒకటి ఉందిగా, ఇటువైపు ఒకటి ఉందిగా, 2 కార్బన్ తో లింక్ ఉంది కాబట్టి ఇది ఏ కార్బన్? సెకండరీ కార్బన్. మరి ఏంటి ఇంత విడమర్చి చెబుతున్నప్పుడు టక్మని పెన్ను పెట్టగానే చెప్పవచ్చు ఈ కార్బన్ సెకండరీనా ప్రైమరీనా టెరిషరీనా అంటే ఎన్ని ఉన్నాయి దాని చుట్టూ కార్బన్ ఆటమ్స్. ఇటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది, 2 ఉన్నాయి కాబట్టి సెకండరీ కార్బన్. ఇది కూడా ఇటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది, ఇది కూడా సెకండరీ కార్బన్. ఈ కార్బన్ ఆటం ఏంటి అంటే దీనికి కూడా 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. దీనికి ఎన్ని ఉన్నాయి చెప్పు? ఈ కార్బన్ ఆటంకి ఇదిగో ఇక్కడ రింగ్ ఇట్లా చేసా చూడు, దీనికి ఎన్ని ఉన్నాయి కార్బన్స్ లింక్? కనపడలేదా? ఇటువైపు ఒకటి కనపడుతుందిగా, ఇటువైపు ఒకటి ఉందిగా, ఇటువైపు ఒకటి ఉందిగా, ఏముంది అక్కడ? 3 ఉన్నాయి కాబట్టి ఏమైంది అది? మరి ఎందుకు అంత లేట్ అవుతున్నావు? ఎందుకు నువ్వు అంత గ్రాస్పింగ్ చాలా తక్కువగా ఉంది, స్పీడ్ గా రావాలి. టక్మని ఒక పాయింట్ చెప్పగానే మైండ్ లోకి వెళ్ళిపోవాలి, ఎక్కడ అడిగినా కానీ చెప్పేటట్టు ఉండాలి. మరి నేను ఇది ఒక 2 నిమిషాల్లో కంప్లీట్ చేసి ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, నేను అక్కడే ఉన్నాను కదా. మరి ఈ కార్బన్ ఆటం ఏంటి? ఇక్కడ బెంజీన్ రింగ్ కి డైరెక్ట్ గా అటాచ్ ఉన్న కార్బన్ ఏమంటావు? ఏమనాలి? బెంజైలిక్ కార్బన్ అనాలి, బెంజైలిక్ కార్బన్. మరి ఇదేంటి? వినైలిక్ కార్బనా కాదా? డబుల్ బాండ్ కార్బన్ వినైలిక్, అన్ని కూడా వినైలిక్ కార్బన్సే, అన్నిటికీ డబుల్ బాండ్ ఉంది. ఏముంది పులిహార ఎల్కేజీ పిల్లలు టక చెప్పేస్తారు. ఒక కాన్సెప్ట్ చెప్తే అరే ఓ దాని చుట్టూ 4 ఉన్నాయి రా, ఇలా ఉంటే sp3 రా అంటే చూసుకుంటాడు, ఇది sp3 సార్, ఇది sp2 సార్ అని చెప్పవచ్చు. రైట్, ఓకే. మరి నీ గురించి ఆగిపోయా, చాలా స్లోగా చెప్తా ఉన్నా, మిగతా మామూలుగా అయితే వెళ్ళిపోయి ఉండేవాడిని. సరే, ఓకే. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా, ఏమని చెప్పాలి ఇప్పుడు? తర్వాత ఆల్ఫా బీటా గామా కార్బన్ ఆటమ్స్, ఆల్ఫా బీటా అండ్ గామా కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్, ఆల్ఫా బీటా గామా కార్బన్ ఆటమ్స్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఆల్ఫా కార్బన్ అని దేన్ని అంటారు? ది కార్బన్ ఆటమ్ టు విచ్ functional group is attached is called alpha carbon atom. Next to alpha carbon atom, the carbon atom is called beta. Next to beta carbon atom, the carbon atom is called gamma carbon atom. The hydrogen atoms which are attached to alpha carbon atom are called alpha hydrogens. Beta carbon atoms are called beta hydrogens. Gamma carbon atom are called gamma hydrogen atoms. ఎలాగో చూద్దాం చూడు ఒకసారి. సపోజ్ ఆల్ఫా బీటా గామా కార్బన్ ఆటమ్స్ నేను చెప్తున్నా. సపోజ్ కాంపౌండ్ ఇలా ఉంది, CH3 CH2 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 Cl అని ఉందని. ఇది ఫంక్షనల్ గ్రూప్ లేదా సబ్స్టిట్యూయెంట్ ఇలా ఉంది. ఇది అటాచ్ అయి ఉన్న కార్బన్ ని ఆల్ఫా కార్బన్ ఆటం అనాలి. అయిపోయింది, ఇంక దాంట్లో కష్టం ఏముంది? దానికి దేనికి అటాచ్ అయి ఉందో అది ఆల్ఫా, దాని పక్కన ఉన్నది బీటా, దాని పక్కన ఉన్నది గామా, దాని పక్కన ఉన్నది డెల్టా. అయిపోయింది, ఎల్కేజీ పిల్లలు చెప్పారు కదా. ఇప్పుడు నేను
ఆల్ హైడ్రోజన్ ఐటమ్స్ చెప్తున్నా. ఆల్ఫా కార్బన్ కి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్ ఐటమ్స్, బీటా కార్బన్ కి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్ బీటా హైడ్రోజన్స్, గామా కార్బన్ కి అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్ గామా హైడ్రోజన్స్, డెల్టా కార్బన్ కి అటాచ్ అయి ఉన్నవి డెల్టా హైడ్రోజన్ ఐటమ్స్. అయిపోయింది. ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్, ఇది సబ్స్టిట్యూయెంట్ అని అంటావు, క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఉన్నట్టయి. ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ అంటే OH COOH అలాంటి గ్రూప్స్. సపోజ్ CH3 CH2 CH2 COOH అన్న. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏది? COOH ఫంక్షనల్ గ్రూప్, అవునా? ఇది అటాచ్ ఉన్న కార్బన్ ఏది? ఇది ఏ కార్బన్ అవుతుందమ్మాయి? ఆల్ఫా కార్బన్. దాని పక్కన ఉన్నది ఏమవుతుంది? బీటా కార్బన్. దాని పక్కన ఉన్నది ఏమవుతుంది? గామా అవుతుంది. ఇది ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ దీనిలాగా ఇది అటాచ్ అయి ఉన్న కార్బన్ ఇది, దీనికి అటాచ్ అయి ఉంది. ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా, ఇది గామా. ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ 2, బీటా హైడ్రోజన్స్ 2, గామా హైడ్రోజన్స్ 3, అవునా? సపోజ్ కాంపౌండ్ ఇలా ఉంది అనుకో, CH3 CH2 COH CH CH2 CH3 అని ఉంది అనుకో. ఇప్పుడు ఆల్ఫా కార్బన్ ఏది అంటే ఏం చెప్తావు? ఏది ఆల్ఫా కార్బన్? ఇది ఫంక్షనల్ గ్రూప్. ఈ కార్బన్ ఆల్ఫా కార్బన్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ఫా కార్బన్ కదా. ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్న కార్బన్, దాని పక్కన ఉన్నది ఏమవుతుంది? బీటా. దాని పక్కన ఉన్నది ఏంటి? గామా. బీటా గామా. ఇటువైపు ఇది కూడా ఆల్ఫానే బీటానే. ఆల్ఫా కార్బన్ పక్కన ఉన్నది బీటానే, ఇది బీటానే, ఇది బీటానే. ఆల్ఫా పక్కన ఉంది, ఇది కూడా గామానే. ఆల్ఫా బీటా గామా. అయితే దీనికి తేడా తెలియజేయడానికి ఇది బీటా గామా అన్నా కాబట్టి బీటా డాష్ గామా డాష్. తెలిసిందా? కాంపౌండ్ చెప్పేటప్పుడు బీటా డాష్ హైడ్రోజన్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ క్లోరిన్ ఆటమ్ అన్నాడు. అటువైపు ఒకవైపు బీటా అనుకుంటే బీటా గామా అనుకుంటే ఇంకోవైపు బీటా డాష్ గామా డాష్ అవుతుంది. ఓకే, ఏముంది? ఇది సింపుల్ గా ఇది అటాచ్ ఉన్నది ఆల్ఫా సార్, తర్వాత బీటా, తర్వాత గామా. ఆల్ఫాకి అటాచ్ ఉన్నాయి ఆల్ఫా హైడ్రోజన్స్, బీటాకి అటాచ్ ఉన్నాయి బీటా హైడ్రోజన్స్, గామాకి అటాచ్ ఉన్నాయి గామా. ఏముంది అందులో? చాలా ఈజీ. ఓకే, ఇది పెద్ద సబ్జెక్ట్ కాదు అసలు నేను చెప్తున్నది. ఇది ఏదో LKG వాళ్ళకి చెబుతున్న టాపిక్ నేను చెబుతుంది. ఓకే, రైట్. సో దట్ ఈస్ కంప్లీటెడ్ కదా, ఆల్ఫా బీటా గామా హైడ్రోజన్ ఐటమ్స్. ఇప్పుడు నేను ఇంకొక టాపిక్ చెప్తాను. దట్ ఈస్ ఏంటంటే ఇక్కడ వాట్ యు కాల్ ఐసో నియో ఎన్ అనేది వస్తూ ఉంటుంది. అది కూడా తెలుసుకోవాలి. ఇదంతా కూడా ట్రైబల్ సిస్టమ్ లో ఆల్ఫా బీటా గామా కార్బన్స్ హైడ్రోజన్స్, ప్రైమరీ సెకండరీ టెర్షరీ క్వాటర్నరీ కార్బన్ ఐటమ్స్, అలాగే ప్రైమరీ సెకండరీ టెర్షరీ హైడ్రోజన్ ఐటమ్స్, ఎలైలిక్ కార్బన్, బెంజైలిక్ కార్బన్, వినైలిక్ కార్బన్. ఇవన్నీ ఏంటి? ట్రైబల్ సిస్టమ్ లో వచ్చేటటువంటి పదాలు, వాటి మీనింగ్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి? దట్ ఈస్ ఆల్కేన్ ఉన్నట్లయితే అది 3 డిఫరెంట్ టైప్స్. ఆల్కేన్స్ ని ట్రైబల్ సిస్టమ్ లో 3 టైప్స్. ఎన్ ఆల్కేన్ అంటాం, ఇంకోటి ఐసో ఆల్కేన్ అంటాం. ఐసో ఆల్కేన్ ఎప్పుడు పలకాలి ఆ పదాలు అనేది. అలాగే నియో ఆల్కేన్, నియో ఆల్కేన్. ఎన్ ఆల్కేన్ అంటే ఇక్కడ అన్బ్రాంచ్, బ్రాంచ్ ఏముండదు, అన్బ్రాంచ్డ్ కార్బన్ చైన్. అన్బ్రాంచ్డ్ కార్బన్ చైన్ ఉంటే బ్రాంచ్ ఏమి ఉండదు, దాని పొడవాటి చైన్ మాత్రమే ఉంటుంది. అప్పుడు దాన్ని ఎన్ ఆల్కేన్ అంటాం. ఐసో ఆల్కేన్ అంటే సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటమ్, సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటమ్ ఆఫ్ ది లాంగ్ చైన్. లాంగ్ చైన్ కంటైన్స్ మిథైల్ గ్రూప్, CH3 గ్రూప్. CH3 గ్రూపే ఉండాలి. సెకండ్ లాస్ట్ చివరి నుంచి రెండో కార్బన్ మీద, కార్బన్ చైన్ లాంగ్ చైన్. ఇక్కడ సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటమ్, సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటమ్ ఆఫ్ ది లాంగ్ చైన్, of the long chain contains 2 CH3 groups.
CH3 గ్రూప్స్, 2 CH3 గ్రూప్స్ ఉండాలి. చూడు ఇప్పుడు ఎలాగో, సపోజ్ కాంపౌండ్ ఇలా ఉంది, CH3 CH2 CH2 CH3 అని ఉంది. దీని పేరు ఏంటంటే 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, హైడ్రోకార్బన్ కాబట్టి ఎన్ బ్యూటేన్, నార్మల్ బ్యూటేన్. ఇప్పుడు ఐసో అనే ఎప్పుడు రావాలి సార్? CH3 సెకండ్ లాస్ట్ మీద CH3 వచ్చింది చూడు, సెకండ్ లాస్ట్ అంటే చివరి నుంచి రెండో కార్బన్, ఇటు నుంచి లెక్కేస్తే ఇది రెండో కార్బన్, అటు నుంచి లెక్కేసినా అది రెండో అవుతుంది. దాని మీద CH3 ఉంటే దాన్ని ఏమనాలి? ఐసో అనే పదం రావాలి. ఐసో బ్యూటేన్, అన్ని కార్బన్లు కలిపి చెప్పాలి, 4 ఉన్నాయి బ్యూటైన్, ఐసో బ్యూటైన్. అదే ఐయూపాక్ నేమ్ అనుకో 2 మిథైల్ నెంబరింగ్ ఇస్తా, 1 2 3 నెంబర్ ఇచ్చి 2 మీద మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్ ప్రోపేన్ అంటావు, లాంగ్ చైన్ ప్రోపేన్. ఐసో నియో వాడినప్పుడు అన్ని బ్రాంచెస్ లో కార్బన్స్ కూడా కలిపి చెప్పాలి. సో ఇప్పుడు నియో చూడు ఎలా ఉంటుందో, సపోజ్ CH3 ఇలా ఉంటే అంటే ఇదిగో చివరి నుంచి రెండో కార్బన్, ఈ చివరి నుంచి అయినారా ఆ చివరి నుంచి అయినారా ఇది రెండో కార్బన్ అవుతుంది. పై నుంచి వచ్చినా కింద నుంచి వచ్చినా రెండో కార్బన్ మీద 2 మిథైల్స్ ఉన్నాయి, పైన ఒక మిథైల్ కింద ఒక మిథైల్. అలాగా సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటమ్ ఆఫ్ ది లాంగ్ చైన్ కంటైన్స్ 2 CH3 గ్రూప్స్ ఉన్నట్లయితే నియో మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 4 5 ఉన్నాయి కాబట్టి పెంట్, ఏన్, సింగిల్ బాండ్స్. సో ఎన్ అనేది ఎప్పుడు వాడాలి, ఐసో అనేది ఎప్పుడు వాడాలి, నియో అనేది ఎప్పుడు వాడాలి అనేది మీకు తెలియాలి. ఓకే, ఇప్పుడు కాంపౌండ్ ఇలా ఉందనుకో, సపోజ్ CH3 CH2 CH3 ఇది ఉంది. వాట్ ఈస్ ఇట్స్ నేమ్ అన్న? ఇప్పుడు దీన్ని ఏమంటావు? 1 2 3 4 5 మొత్తం 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, మొత్తం లెక్కేసుకోవడం. చివరి నుంచి రెండో దాని మీద ఆ చివర కానీ ఈ చివర కానీ మిథైల్ ఉంది, ఒక్కటే మిథైల్ ఉంటే ఏమనాలి? ఐసో అని రావాలి. సో ఐసో పెంటేన్, అవునా? అలాగా ఐసో పెంటేన్. సో ఇప్పుడు అలా ఉంది కదా, నేను ఒకటి చెప్తాను చూడు. సపోజ్ బ్యూటైన్ తీసుకున్నాం, C4H10 కదా, ఇందాక రాసేసాను C4H10. వాట్ ఇస్ ఇట్స్ నేమ్? బ్యూటైన్. ఇది బ్యూటైన్. బ్యూటైన్ లో ఎన్ని రకాలు ఉంటాయి పాసిబిలిటీ చూడు. N బ్యూటైన్ రాయొచ్చుగా, CH3 CH2 CH2 CH3 4 కార్బన్లు 10 హైడ్రోజన్. ఓకే, తర్వాత వస్తుందిలే నామినిక్లేచర్, ఆ తర్వాత నేను చెప్తాను. అమ్మాయి నువ్వు జాగ్రత్త, ఇప్పుడు ఇలా వింటా ఉండు, నెక్స్ట్ వెళ్ళబోయేది అదే, దాని పేరు ఎలాగా ఏంటి అనేది ఇవన్నీ నీకు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు నాకు తెలిసి, అదంతా క్లారిటీ వస్తుంది తర్వాత. ఇప్పుడు ఇలా వింటా ఉండు. బ్యూటైన్, ఎన్ బ్యూటైన్. ఇంకోటి ఏమన్నావు? CH3 ఇక్కడ రాశా, CH3 రాశా, అవునా? అదేమైంది? ఐసో బ్యూటైన్, అవునా? ఇంకేమైనా వస్తాయా? ఇంకేది రాదు, ఎటు తిప్పి రాసినా అదేగా వచ్చేది నీకు. అంటే బ్యూటైన్ కి 2 వచ్చాయి. ఇప్పుడు పెంటైన్ చెప్పు. C5H12, అవునా? ఇది పెంటైన్, దీన్ని పెంటైన్ అంటాం, పెంటైన్. ఈ పెంటైన్ కి ఎన్ని వస్తాయి సార్? N పెంటైన్ రాయొచ్చుగా, CH3 CH2 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 CH3 1 2 3 4 5 N పెంటైన్. ఇది N పెంటైన్, ఇది N బ్యూటైన్ కదా, నార్మల్ బ్యూటైన్. ఇది N పెంటైన్. ఇంకోటి వస్తుందా? ఏమొస్తుంది? సెకండ్ లాస్ట్ మీద మిథైల్ రాశాను కదా, 3 4 5. దీన్ని ఏమంటావు ఇప్పుడు? ఐసో ఎన్ని కార్బన్లు? ఐసో పెంటైన్. ఇంకేమైనా వస్తుందా దీంట్లో? నియో పెంటైన్ వస్తుందిగా. ఎలా రాస్తాం? CH3 CH3 CH3. సో దీన్ని ఏమంటావు? నియో పెంటైన్. సెకండ్ లాస్ట్ మీద 2 మిథైల్ గ్రూప్ లో వస్తే నియో అంటావు. ఓకే, సో
అది ఆ పదాలు అలాగా వాడాలి, రైట్? సరే, నెక్స్ట్ ఇప్పుడు వాట్ యు కాల్ ఐయుపాక్ సిస్టమ్ కి వెళ్దాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నామినిక్లేచర్ ఐయుపాక్ సిస్టమ్. ఐయుపాక్ అంటే ఏంటో తెలియాలి. అంటే ఇంద లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఏమని, స్టార్టింగ్ లో కాంపౌండ్స్ కి నేమింగ్ ఎలా పడితే అలా ఇచ్చేవాళ్ళు. ఎలా ఇచ్చేవాళ్ళు? వాటి సోర్స్ ని బట్టి, ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి అని. రెండోది ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీని బట్టి, అది సులభంగా మండేదా ఇంకోటా దానికి స్మెల్ ని బట్టి రకరకాల దాని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ని బట్టి నేమ్ ఇచ్చేవాళ్ళు. ఎక్కడి నుంచి దొరుకుతుందో దాని నుంచి ఇచ్చేవాళ్ళు. అలాగా అన్నిటికీ ఇవ్వలేము, మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉండటం వల్ల. అందుకని ప్రతి ఒక్క పర్టికులర్ కాంపౌండ్ కి ఒక నేమ్ రావాలి అని అంటే ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఆ సిస్టమే ఐయుపాక్ సిస్టమ్. అంటే ఏంటి సార్? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ చెప్పు. రైట్, ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్ సైంటిస్ట్ అన్నమాట. వాళ్ళంతా కలిసి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్ ప్రకారం నేమ్ ఇవ్వటమే ఐయుపాక్ సిస్టమ్ తో నేమ్ ఇచ్చాము అని అంటాం. ఓకే, సో ఆ సిస్టమ్ ప్రకారం ఎలాగ నేమ్ ఇవ్వాలి సార్ అంటే, ముందే ఒక ఫార్మాట్ చెప్పేస్తాను. ఆ ఫార్మాట్ ప్రకారం ఫస్ట్ రూట్ వర్డ్ చూసుకోవాలి. రూట్ వర్డ్ వెంటనే ఏం రావాలి అంటే ప్రైమరీ సఫిక్స్ రావాలి. ప్రైమరీ సఫిక్స్ వెంటనే ఏం రావాలి సార్ అంటే సెకండరీ సఫిక్స్ రావాలి. దానికి ముందు ఏం రావాలి అని అంటే ప్రైమరీ ప్రీఫిక్స్ రావాలి. ప్రీఫిక్స్ దానికి ముందు ఏం రావాలి అంటే సెకండరీ ప్రీఫిక్స్ రావాలి. ఓకే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కి నేమ్ పెట్టండి అనగానే ఇదిగో ఈ ఫార్మేట్ నీ మైండ్ లో మెదలాలి. ఇది మైండ్ లో ఉంటే నీకు నేమ్ వచ్చేసినట్టే. ఇది మైండ్ లో లేకుండా నువ్వు ప్రయత్నించావంటే ఖచ్చితంగా తప్పు అయిపోతుంది. ఒకవేళ నీకు తప్ప రైటా డౌట్ వచ్చినప్పుడు వెంటనే ఈ ఫార్మేట్ గుర్తు తెచ్చి రైట్ అయిపోతుంది. సో ఇందులో మాయలు లేవు, మంత్రాలు లేవు. ఇదిగో ఇది ఫాలో అవటం. ఇక్కడ రూట్ వర్డ్ అంటే ఏంటి సార్? ఒక్కో దానికి మీనింగ్ తెలుసుకుందాం. రూట్ వర్డ్ ఏం తెలియజేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ది లాంగ్ చైన్ ఆర్ పేరెంటల్ చైన్ ఆర్ మెయిన్ చైన్. ఏదైతే లాంగ్ చైన్ తీసుకుంటావో దాంట్లో కార్బన్ ఆటమ్స్ ని తెలియజేస్తుంది. ఇండికేట్స్ ది రూట్ వర్డ్ indicates the number of carbon atoms in the long chain ఏమంటావు? పేరెంటల్ చైన్ లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. సో అది ఎలాగా? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ రూట్ వర్డ్ లేదా వర్డ్ రూట్ ఎలాగైనా అంటాం. రూట్ వర్డ్ ఆర్ వర్డ్ రూట్. ఓకే, ఈ టేబుల్ నీకు తెలిసే ఉంటది. దట్ ఈస్ ఒక కార్బన్ ఆటమ్ ఉంటే ఏమనాలి? మీథ్. 2 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఈథ్. 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే ప్రో. 4 ఉంటే బ్యూట్. 5 ఉంటే పెంట్ కదా. 6 ఉంటే ఎక్స్. అలాగే 7 కార్బన్ ఆటమ్స్ ఉంటే హెప్ట్. 8 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఆర్ట్. 9 కార్బన్ ఆటమ్స్ ఉంటే నోన్. 10 కార్బన్ ఆటమ్స్ ఉంటే డెక్. ఓకే, సో డోడెక్, డైడెక్, ట్రైటెక్ అని ఆ రకరకాలు వస్తూ ఉంటాయి. అవన్నీ అవసరం లేదు. మనకు వచ్చేది ఎప్పుడైనా సరే 10 కార్బన్ ఆటమ్స్ వరకు మనకు వస్తూ ఉంటాయి. ఇంతవరకు ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. రూట్ వర్డ్. ఓకే, ఆ తర్వాత వెంటనే రూట్ వర్డ్ తర్వాత ఏముంది అవతల? ప్రైమరీ సఫిక్స్. అంటే ఏంటి సార్ ప్రైమరీ సఫిక్స్ ఏం తెలియజేస్తుంది మనకి? ప్రైమరీ సఫిక్స్ ఇండికేట్స్ ది
సాచురేషన్ ఆర్ అన్సాచురేషన్ ఆఫ్ ది కార్బన్ చైన్. సాచురేషనా లేదా అన్సాచురేషనా? సాచురేషన్ ఆర్ అన్సాచురేషన్? అన్సాచురేషన్ ఆఫ్ ది కార్బన్ చైన్. కార్బన్ చైన్ సాచురేటెడా అన్సాచురేటెడా తెలియజేస్తుంది. సపోజ్ కాంపౌండ్ ఈస్ సపోజ్ సాచురేటెడ్. సాచురేటెడ్ అని ఎప్పుడు అంటావు? సాచురేటెడ్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఏం రావాలి? ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి ఏన్ అని రావాలి. అన్సాచురేషన్ లో చూద్దాం. అన్సాచురేటెడ్, అన్సాచురేటెడ్ లో సి డబుల్ బాండ్ సి ఉంటే ఈన్ రావాలి. మళ్ళీ అన్సాచురేటెడ్ లోనే ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని రావాలి. ఓకే, వెంటనే ఇప్పుడు 7 కార్బన్స్ ఉన్నాయనుకో హెప్ట్ అంటాం. డబుల్ బాండ్ ఉంటే ఈన్ అంటాం. హెప్ట్ ఈన్ అయిపోదు, అవునా? అలాగా. సో దట్ ఈస్ అబౌట్ వాట్ యు కాల్ ప్రైమరీ సఫిక్స్. అది ఆ తర్వాత సెకండరీ సఫిక్స్ ఏంటనేది చూద్దాం. సో ఇది గుర్తుపెట్టుకో, ఏను ఈను ఐన్ ఇది వస్తుంది వెంటనే, రూట్ వర్డ్ వెంటనే. తర్వాత సెకండరీ సఫిక్స్, ఇది ఎలాగ సార్? సెకండరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్ వచ్చేసి ఏం తెలియజేస్తుంది సార్? ఇది రకరకాల వాటిని తెలియజేస్తుంది. అందులో సెకండరీ సఫిక్స్ నెంబర్ 1 ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్ ని తెలియజేస్తుంది. ఇండికేట్స్ ఫంక్షనల్ గ్రూప్, ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది అనేది. ఇండికేట్స్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్. ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్. ఏమాయి సాత్విక ఉన్నావా క్లాసులో? లేదు. ఇండికేట్స్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్ ని తెలియజేస్తుంది సెకండరీ సఫిక్స్. ఓకే, సో సెకండరీ సఫిక్స్ లో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఎలా పలకాలి? ఇదిగో ఫంక్షనల్ గ్రూప్, ఫంక్షనల్ గ్రూప్ సెకండరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్ ఏమని పలకాలి అనేది ఒక చిన్న టేబుల్. మళ్ళీ ఇక్కడ నా లుక్ ఎట్ ద బోర్డ్. ఎలాగో నెంబర్ 1 వాట్ యు కాల్ ఆల్కహాల్ ఉందనుకో. ఆల్కహాల్ ఉంటే సెకండరీ సఫిక్స్ ఏం రావాలి బాబు? ఓల్ అని రావాలి కదా. అలాగే ఆల్డిహైడ్ ఉందనుకో, ఆల్డిహైడ్, ఆల్డిహైడ్ ఉంటే ఏం రావాలి? ఆల్. కీటోన్ ఉందనుకో, కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే చివర్లో ఓన్ అని రావాలి. అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ కనుక ఉన్నట్లయితే ఓయిక్ యాసిడ్ అని రావాలి, ఓయిక్ యాసిడ్. తర్వాత వాట్ యు కాల్ ఎమైన్, ఎమైన్స్ కనుక ఉన్నట్లయితే ఎమైన్ అనే రావాలి, ఎమైన్. ఎమైడ్ ఉందనుకో, కాంపౌండ్ ఎమైడ్ అయితే చివర్లో ఎమైడ్ అనే రావాలి. ఓకే, సైనైడ్ ఉంది అనుకో, సైనైడ్, సైనైడ్ ఉంటే నైట్రైల్ అని రావాలి, నైట్రైల్. గుర్తుపెట్టుకో, నైట్రైల్. ఐసోసైనైడ్ ఉంది అనుకో, ఐసోసైనైడ్ గ్రూప్ అంటే ఎన్సి గ్రూప్ ఉన్నట్లయితే కార్బైల్ ఎమైన్ అని రావాలి. అలాగే యాసిడ్ యాన్హైడ్రైడ్ ఉంది అనుకో, యాసిడ్ యాన్హైడ్రైడ్ ఉంటే యాసిడ్ యాన్హైడ్రైడ్ అనే రావాలి, ఓయిక్ యాన్హైడ్రైడ్ అని రావాలి. అది ఏ యాసిడో ఆ యాసిడ్ ఓయిక్ యాన్హైడ్రైడ్, ఓయిక్ యాన్హైడ్రైడ్. ఓకే, అలాగే యాసిడ్ హ్యాలైడ్ ఉంది అనుకో, యాసిడ్ హ్యాలైడ్ ఉంటే ఓఎల్ హ్యాలైడ్, ఓఎల్ హ్యాలైడ్ అని రావాలి. ఓకే,
తర్వాత సల్ఫోనిక్ యాసిడ్ ఉంటే సల్ఫోనిక్ యాసిడే రావాలి. సల్ఫోనిక్ యాసిడ్ అని రావాలి. ఓకే, సో ఇవి ఫ్రీక్వెంట్ గా వచ్చేవి. ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిలిక్ యాసిడ్, ఎమైడ్, సైనైడ్, ఐసోసైనైడ్, యాసిడ్ యాన్హైడ్రైడ్, యాసిడ్ హ్యాలైడ్. ఎస్టర్ వచ్చింది అనుకో, అప్పుడేమంట ఓఏ అని రావాలి చివరి, ఎస్టర్ కనుక ఉన్నట్లు. సో ఇవి సెకండరీ సఫిక్స్ గా మనం మాట్లాడాలి. సెకండరీ సఫిక్స్ ఏం తెలియజేస్తుంది? సెకండరీ సఫిక్స్ ఇండికేట్స్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్. రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అనుకో కార్బన్ చైన్ మీద. సపోజ్ COOH ఉంది, ఇక్కడ OH ఉంది, రెండు ఉన్నాయి ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏది అంటే COOH ఉంది. దాన్ని మాత్రమే తెలియజేస్తుంది సెకండరీ సఫిక్స్. రూట్ వర్డ్ రాస్తా, రూట్ వర్డ్ తర్వాత ప్రైమరీ సఫిక్స్ రాస్తా. ప్రైమరీ సఫిక్స్ అయిన వెంటనే సెకండరీ సఫిక్స్ ఇక్కడ COOH, OH ఉంటే ఈ సెకండరీ సఫిక్స్ దగ్గర చివరిలో ఓయిక్ యాసిడ్ అని వస్తుంది. ఓకే, లైక్ దట్. సో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం అక్కడ నుంచి. ఓకే, రైట్. ఆపేస్తున్నా ఇప్పుడు క్లాస్, నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం.